నా సుకుమార సుందర స్వరముల కన్నా నీ కేకలే నచ్చాయిట. రారా స్కేల్ చూసుకొని అడుగుతాకి ఇది ఏంట్రా. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు నిలబడిపోయాడు కేకలకే కలుగునుగా. నచ్చపోతలు వెళ్ళిపోయి ఆగేవాడు కేకేసేవాడు ఒకడున్నాడు మనకి. ఆడు పోనే అది ఎందుకురా మనకి పోనే. మీ కొంచెం సున్నిత మనసుకులయ్యి ఆమెను అంటలేదు, కానీ నేనేం భయపడినా. ఈ స్తుతికి అక్కడ నచ్చనోడు, ఏకీభవించనోడు, ప్రార్థన శక్తి చేయాలి కదా, నాకు గోల ఎందుకలక అనేవాడు పోనే అన్నాను. నేనేం ఇబ్బంది పడలే, పోనే, నాకేం భయం లేదు, పోనే. నా కేకలు నిలిచేవాడు, నన్ను తన వద్దకు పిలుచుకునేవాడు ఒకడు ఉన్నాడు. సౌండ్ ఆపేద్దాం ఉండ చూస్తున్నాడు, పోనే అని. ఆడంగా చూస్తారేంట్రా. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఒక్కొక్క వారం ఒక రకం పెడతారు సౌండ్. ఒకసారి పెంచేస్తారు, ఒకసారి నొక్కేస్తారు. వాళ్ళు ఎంత చేసినా మిక్సర్ని యాంప్లిఫైర్ని నన్ను టచ్ చేసి ఎవరికి లేదు వేసి రక్తం వేసి. మీరు బాగా పెట్టిన రోజున ఎక్కువ కార్యలు చేస్తాడు. మీరు పెట్టేదేట్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని కార్యాలు మనం బిడ్డ కూటం పెట్టింది, అసలు నా సౌండే వినపడకుండా చేశాడు సైతాన్ గాడు. నేనైనా ఆగానా? చిరాకు ఆడు ఉడాడు, అప్పుడు వాడు సమస్య లేదు. నాకు ఇంకెక్కువ రెచ్చిపోతాను అలాగని చేస్తే సైతాన్ గాడు. రక్షణానందం గుర్తుందో లేదో, బొబ్బిల దగ్గర పిరిడి సభలకు వెళ్ళాం, గుర్తుందా? పిరిడి హై స్కూల్ గ్రౌండ్లో కోటాలు జరిగినాయి ఒక సంవత్సరం మే నెలలో. ఇక కోటాలు మంచి మూమెంట్గా జరుగుతుంది. భక్తుల పాటలు అయిపోయినాయి. ఇక సురేష్ వీలియో పాట ఎత్తుకున్నాడు, ఒక్క పాటకే కరెంట్ పోయింది. అయ్యో అనుకుంటే నేను మరీ బ్యాంక్ పడక జనరేటర్ ఉంది అని జనరేటర్ వేసారు. ఒక్క పాట పూర్తి అవ్వకుండా ఒక పెద్ద శబ్దంతో ఆ జనరేటర్ పేలిపోయినట్టుగా కాలిపోయింది. ఇదేంటి నేను ఇన్ని కోటాలకి వేసాను, నా జనరేటర్ పోయింది నన్ను ఆడిడుతున్నాడు. ఇటు కరెంటు పోయింది, మరి రాదట అని వార్త వచ్చింది. ఈ జనరేటర్ కాలిపోయింది. ఇప్పుడు ఇంకేటి పాడతావు నాయన. మరి లేదంటే ఇప్పుడు మాకు కూటం ఏంటి, మరి కూటం లేదనాలా, మేము అలాగ అనమే. ఇక్కడ రెచ్చిపోవాలి, రక్తం ఇచ్చే దుష్టుడు రెచ్చిపోతే అంతకన్నా ఎక్కువే. సౌండ్ సిస్టమ్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, ఏమీ లేదు. ఏ కృపలో పండు వెన్నెలు ఉందా రాత్రి. నేను స్టేజ్ దిగి ఎదరకు వచ్చి ప్రజలందరినీ దగ్గరకు వచ్చి నా చుట్టూ కూర్చోమన్నాను. సుమారు 800 మంది ప్రజలు ఉంటారు. ఆత్మ చుట్టూ కూర్చున్నారు. ఇటు పెట్టుకొని అరిసి వాక్యం చెప్పా. ఆ రాత్రి 18 బాప్తిసాలు ఇచ్చాము. దేవునికి స్తోత్రం. రక్తమే జయం. మామూలు కూటమి ఉన్నావా? మొన్నైనా సరే కరెంటు సహకరించలేదు, నువ్వు బాధపడ్డా, కానీ పర్లేదు, దేవుడు ఏదో చేసి ఉంటాడు కార్యం. ఎక్కడ అందిపోవలసింది అందిపోతుంది, ఏం భయం లేదు. అబ్బే, ఆకాశము నుండి బయలుదేరిన వర్షము భూమిని తాకుండా వెనక్కి వెళ్ళనట్లు నీతి గల నా నోట బయలుదేరిన వాక్కు అర్థంగా రాదన్నాడు. వెనక్కే అది టచ్ అవ్వలసిన వాడికి టచ్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వు వేసుకుంటూ వెళ్ళిపో, మేత సాయంత్రం చూసుకుంది కానీ అన్నాడు యేసు ప్రభు. ఇబ్బంది ఏమీ లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా పాయింట్, మీ సంఘంలో నుంచి, మీ కుటుంబంలో నుంచి ఏ సౌండ్ వినబడుతుంది బయటికి? కేవలం రక్షణ గురించిన సునాదములతో ఆగిపోతున్నావా? మొదటి పాట యేసు ప్రభు పాట వేసిన తర్వాత మామూలేనా? ఏ సౌండ్ వెళ్తుంది బయటికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు జన్మించే అందరికీ క్రీస్తు ఉదయించే ఉదయాన అందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న. అది కూడా ఊడికి తెలీదు. ఏది ఏది బదులే నేను ఏడి ఏడి తాతేడి అని నేను పాడా. అన్నిట్టు పాడతామని పెద్దోళ్ళు మనం కోపడతా. అలా ఏడ్రా రెఫరెన్స్ ఎంత? క్రిస్మస్ తాత
అని అడిగాడంట. ఫేమస్ పాట అదే. కిస్మిస్ పండుగ వచ్చేప్పటికి స్టార్లు కట్టి పారేస్తారు. నువ్వే స్టార్ అని యేసుప్రభు చెప్తాడు. అప్పుడు కట్టిందన్న ఏ స్టార్ కట్టారు? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిందా? పోనీ యేసుప్రభు ఆ గోత్రాన్ని దావీదు నక్షత్రమా? దావీదు నక్షత్రం అంటే 6 కార్నర్స్ ఉంటాయి. 90% నక్షత్రాన్ని 5 కార్నర్సే. 5 కార్నర్స్ ఎవరిది? యాంటీ క్రైస్ట్ది. పక్క సాటనిజం ఉంది. వీళ్ళు ఇంటి మీద పెట్టుకుంటారు, చర్చి మీద పెడతారు. 5 మూలలు. శబ్దమే కాదు, చిన్న దెబ్బ కూడా ఉంటుందంట. ఇప్పుడు విన్నారా మీరు? గాడుపు తగిలింది. ఏం తగిలింది? తగులుతుందా? అది వినబడే గాలి కాదు, తగిలితే తగులుతుంది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11 చదువు. రాజుల మొదటి గ్రంథం 19:11. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపునకు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఒక్క క్షణం అలాగ ఉండండి. యెహోవా వైపునకు సంచరించగా ఏమొచ్చింది? వీడు అంటాడు, ఎందా గురించి ప్రసంగం వినుకుంటే ఈ గాలి వత్తమేంట్రా, ఏంటిదే ఈ గాలేట్రా, ఈ గాలేట్రా, ఈ గాలేట్రా అని. మరి నువ్వు అలాగైపోతున్నామేంట్రా గాలి వాళ్ళగా. ఎందుకు వచ్చిందంట గాలి? ఎందుకు వచ్చిందంట? యెహోవా వైపునకు సంచరించగా యెహోవా భయమునకు పెనుగాలి వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. హెలికాప్టర్ ల్యాండ్ అయితే మాత్రం గాలి ఉంటుంది, మరి దేవుడే వచ్చాక ఉంటుంది ఇట్రా. స్తోత్రం చెప్పలేదు. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నవాడు దిగి వచ్చాడు. యెహోవా వైపునకు సంచరించగా యెహోవా భయమునకు పెనుగాలి లేచింది. కంటిన్యూ చేయనా? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. ఇంకా గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు. ఆగు. ఏంటంట? గాలి తగిలిందా? తగలాలి. ఏం దెబ్బమ్మది? సౌలు గారికి తగిలింది వెలుగు దెబ్బ. ఇక్కడ ఏలియాను ఎట్టపరిచింది ఒక గాలి దెబ్బ. ఒంటరిగా ఆ కర్మేలు శిఖరం మీద, హోరేబు శిఖరం మీద ఉన్నాడు. ఎలా? స్టాండ్ అపాన్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ హోరేబు అన్నాడు, ఎక్కేశాడు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాక ఒంటరిగా పైన శిఖరం మీద నిలబడితే భయంకరమైన పెనుగాలి వచ్చిందంట. ఇది ఎత్తుకెళ్ళి లోయలో పడేసే పెనుగాలి అనుకున్నాడు, చంపేసే పెనుగాలి అనుకున్నాడు. ఇదే చివరి పూట అనుకున్నాడు. కాదు. ఇదట బలపరుచుటకు దిగి వచ్చిన యెహోవా గాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ వేసవిలో ఈ గాడుపుకు తగిలిన వాళ్ళు ఉన్నారు. మామిడికాయ రసము మజ్జిగో దాగి సేద తిడుతున్నారు. నేను అంటున్నాను, ఈ గాలి దెబ్బ తగిలితే నువ్వు సేద్యత్తం కాదు, ఇతరులు నువ్వే సేద్యుతావు. రాజులను అభిషేకించే నెక్స్ట్ జనరేషన్ ఆయన చేసే శక్తి వచ్చేసింది ఏలియాకి ఆ దెబ్బకే. ఆ గాలి దెబ్బ అనండి గట్టిగా. అంటలా మీరు గట్టిగా. నెక్స్ట్ ఏంటి తెలుసా? కింగ్స్ అనాయింట్ చేశాడు, ప్రాఫిట్ ఆర్డైన్ చేశాడు, నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. తగిలితట్టు ఉండాలి దెబ్బ. స్తోత్రం చెప్పలేదు. పాప ఎలియా గారికి సపోర్ట్ లేదండి, సరైన భోజనం లేదని అంతా ఇబ్బంది. పాపం ఆ దెబ్బకి మనిషి కృంగిపోయాడు. ఈ దెబ్బకి మనిషి బీభత్సమైపోయాడు. సంఘాల్లో తగలాల్సిన దెబ్బ ఇది. మీరు దెబ్బలాడుకోవటం కాదు, దేవునికి స్తోత్రం. గాలి దెబ్బ తగలాలా? ఎవరేమంటలేదు. ఏమా మీరు తగ్గించేసారంటారు, దెబ్బ తగులుతలేదు పిల్లగాలకి. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాటిని స్ట్రైట్గానే ఉంటుందిలే. ఎవరు ఆమెనంటలేదని ముఖ్యంగా మీ ఇద్దరు అనాలి ఆమెనండి. ఇవన్నీ ఉత్తుతామేనులే అయ్యే గట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు ఆ మాట అయితే ఎంత భలే మజా అనిపిస్తుంది. ఆ గాలి దెబ్బ యందు సరైన దెబ్బే. యేసు రక్తమే జయం.
హల్లెలూయా. ఒక శబ్దం ఇక్కడి నుంచి వినబడాల్సి ఉంది. దేవుని సంఘములో నుండి, దేవుని బిడ్డలలో నుండి, దేవుని మందిరములో నుండి వినబడవలసిన శబ్దమేమి? పరిశుద్ధాత్మ సవ్వడి వినబడాలి, ఆత్మ సందడి వినబడాలి, ఆత్మ సంచరించుచున్న గాలి శబ్దం వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక మధుర స్వరం కూడా విందాం. చూడండి, పరమగీతాలు 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. ఆగండి 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 ఆగండి. పావురపు స్వరము అంటలా మీరు ఎప్పుడన్నా ఒక్క పావురం కమ్మగా పాట పాడుతున్నారు మీరు? అది ఇంకా ట్యూన్ చేయలేదు కానీ దగ్గర 7-8 ఏళ్ళు అయింది ఆ పాట రాసి నేను. కోయిల కమ్మని కంఠము కన్నా పావుర దుఃఖ రావం మిన్నని పలవతో రాశాను పాట. పల్లవది, కోయిల కమ్మని కంఠము కన్నా పావుర దుఃఖ రావం మిన్న. ఏది ప్రభుకి ప్రియముగా ఉన్నది? పౌరమాని స్వరము మధురము, పౌరమాని స్వరము వినబడనిమ్ము. అంత కమ్మగా పాడేస్తుంది ఏంటి పౌరం? పౌర స్వరము కమ్మగా ఉందా? ఎలా ఉంటుంది పౌర స్వరం? యెషయా 59:11. అటేపే యెషయా అంటే దేవునికి స్తోత్రం. ఇటేపు మేమందరము ఎలుగుబంటుల వలె బొబ్బరించుచున్నాము, ఇంకా గువ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము. ఆగండి ఆగండి. దువ్వరు ఏం చేస్తాయంట? దుఃఖారావం. ఈ సౌండ్ అంటే ఆయనకి మధురము. ఈ మధ్యన వినబడతలేదే పౌరమా, నీ స్వరము మధురము, అది నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌరమంతా గుడుగుడుగుడుమని అదంతా మూలుగుతూ ఉంటే, దుఃఖారావము చేస్తూ ఉంటే ప్రభుకి అది చాలా మెలోడియస్ వినబడుతుందంట. వా, ఏజ్లో టేస్ట్ అండి, అర్థం ఉందా? కమ్మని కోయిల కంఠము కోసం ఆయన వెంపర్లాడలేదు, నెమలి వేసే నాట్యం కొరకు ఎదురు చూడలేదు, బలిపీఠం దగ్గర గంతులేస్తున్న పిచ్చుకల కోసం చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో మొర్ర పెడుతున్న గువ్వల యొక్క దుఃఖారాము కోసం కనిపెడుతున్నాడు. ఆయన దృష్టికి ఏది ఇష్టమవుతుంది బిడ్డలారా? ఈ దినం నా సందేశం ఒకటే, నువ్వు దేవుని సంఘం అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సేవకుడు అయితే, నీ దేవుని మందిరం అయితే వినపడవలసిన శబ్దమేమి? ఏ సౌండ్ వస్తుంది నీ దగ్గర? కొంతమందికి అది తగువత్తాలు గొంతప్పుడు వినబడుతుంది, మైగక్కల కిలోమీటర్ల కొద్ది వచ్చేది సౌండ్. ప్రార్థన చేయమంత మంది గుసగుసలు ప్రేమ కలుగుతుంది. పరిశుద్ధులు స్తోత్రం. అత్త కొడలు కొలపతో చూడాల సౌండ్. భర్త ఏమి చేయలేడు, తలుపులు కిటికీలు ఎత్తమే, బయటికి వెళ్ళకుండా సౌండ్. అమ్మ నా పిల్లలు, భార్య నా పిల్లడు, ఏమమ్మదు కూటం. అత్త కోటలు చుట్టెట్టేసుకుంటే దేవుని స్తోత్రం, మనోడు పేకట్టేసుకోకుండా జాగ్రత్త పడి తప్పుకొని బయటకు వచ్చి అన్ని తలుపులు కిటికీలు ఎత్తమే. ఇంకా అంత పెద్ద స్వరమా? అయితే రేపు ఆదివారం ప్రార్థన ఏం చెప్పి ప్రార్థనలో లేదండి సౌండ్ అక్కడే. మన చర్చిలో కూడా భక్తులు చాలామంది ప్రార్థన చేయమంటే చిన్న శబ్దం, సాక్షి చెప్తే చిన్న శబ్దం, కొంపకెళ్తే అది తిరుపతి దూదెట్టేసుకోవాలి చెవులో. ఎంత స్వరం ఉందా? ఉందండి. ఇక్కడ ఎందుకు రాదు? పౌరం కాదు కదా, కాకి అక్కడ వస్తుంది. క్యాగ్గోల. మనం ఏం జాతి? కాకి చేత, పౌరం చేత అవ్వాలి. అదేనా మన మూమెంటు? పౌరపు దుఃఖారావం దేవుని సందికి వినపడాలా. నువ్వు దేవుని బిడ్డవైతే నీ సౌండ్ ఏంటి నానా? ఆత్మల కొరకు ఒక వేదన లేకపోతే, పరిపూర్ణత కొరకు ఒక మూలుగు లేకపోతే, దేవుని ఆత్మ అభిషేకము కొరకు, పరిపూర్ణత కొరకు, ఆయన రూపాంతరపరచబడటం కొరకు, ఆయన వలె మారిపోవటం కొరకు నీలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి మూలుగు, దుఃఖం, ఆ వేడుపు, ఆ వేదన, దుఃఖం రావలేకపోతే ప్రియుడు ఆనందించు శబ్దం అది కాదు, ఆయన కోరుకుంటున్న సవ్వడది కాదు.
రేయి మొదటి సమయంలో లేచి కన్నీరు పారనిచ్చి, నదీ ప్రవాహం వలె కన్నీరు పారనిచ్చి, మీ చంటి పిల్లల కొరకు చేతులు దేవుని సందులెత్తి, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యముల కొరకు ప్రలోభించుచున్నటువంటి పౌరములు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింపుల్, రెండే సౌండ్లు. ఒకటి, నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందంతో స్తుతికి కేకలు వేయాలి. ఇంకా రక్షింపబడవలసిన వారి గురించి దుఃఖారావం సరపాలి. ఆ రెండు కలిసిపోతేనే వర్షిప్పు. ఎజ్రా 3 అధ్యాయం, ఎజ్రా 3:11 సగం నుంచి చదివేలే, ఏం పోయింది, ఫస్ట్ నుంచి చదివి 3:11 ఎజ్రా. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. కొట్టోసారి గట్టిగా. ఈ శబ్దము బహు దూరం వినబడిందంట. ఏ శబ్దము? దేవుడు మాకు మరలా మందిరం దయచేశాడని కూలిపోయిన మందిరం కొడుసు దుఃఖారావము సలుపుచున్న మొదటి తరం వారు పెద్దగా ఏడ్చారంట. ఆ పెయిన్ ఏమి లేని కొత్త తరం వచ్చింది, వాళ్ళకి ఏం తెలియదు కానీ దేవుడు మాకు ఏ క్లాస్ అని చర్చ ఇచ్చాడు. ఆనందంతో వీళ్ళు అరిచారంట. వీళ్ళేమో అరిచారు, వాళ్ళేమో ఏడిచారు. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖస్వరమో అర్థము లేదు, కానీ జనులు గొప్ప శబ్దము చేసినందున అది బహుదూరం వినబడిందంట. స్తోత్రము చేసిరి, సంతోషముతో అరచిరి, బాధతో ఏడ్చిరి. ఈ సౌండ్ దూరం వినబడింది, దాని పేరే స్తుతి ఆరాధన. మంచి ఉజ్జీవముగా సంతోషంగా, ఏమంటే ధైర్యంగా నీ మాట చాలయ్యా అని ఒకసారి ప్రభువు స్వరం విన్నటువంటి తృప్తిలో ఆనందంగా దుఃఖంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, ప్రార్థనలో మూలుగుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. దేవుడు తన చెవిలో తేటగా హృదయంలో, నా కుమారుడా నిశ్చయముగా నేను నీ వారంలో నేను దీవించబోతున్నాను అని ఆత్మలో మాట్లాడాడు. హృదయంలో సవ్వు వినపడింది. వాడు ఎలా ఉంటుంది అప్పుడు? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఆత్మ చాలయ్యా, అభిషేకము వాగ్దానము చాలయ్యా, నీ సేవలో ఉంటాను. ఆ మాట, ఆ స్వరం వినబడినోడికి ఆ కేక వస్తుంది. ఇంకా ఆ స్వరం వినబడినోడికి అదే పాయింట్ మీద ఏడుపు వస్తుంది. నాతో కూడా మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా. మాట్లాడేసేవని ఈడు అరుతున్నాడు, ఇంకా మాట్లాడేదని ఆడు ఏడుతున్నాడు. ఒకే శరణం, ఏడుపు అరుపు రెండు దూరం వెళ్తున్నాయి. దట్ ఈస్ వాట్ రియల్ వర్షిప్ ఈజ్. ఇంతకు మునుపు దేవుడు చేసిన కార్యములు ఎరిగిన వారిలో ఒక దుఃఖం ఉంది. ఇప్పుడు జరుగుతున్న కార్యాల నుంచి ఒక సంతోషం ఉంది. మొట్టమొదటిసారిగా అనుభవాలు గురైన వాడి ఉద్యమం ఇంకొక రకంగా ఉంది. సంతోషము, దుఃఖము, ఆనందము, కేకలు అన్నీ కలిస్తేనే కదా స్తుతి ఆరాధన. ఓ పాట స్పీడ్గా పాడితే, ఓ పాట స్లోగా పడితే అని స్తుతి ఆరాధన. ఓ పాట నుంచొని పడితే, ఓ పాట కూర్చొని పడితే అని స్తుతి ఆరాధన. అడ్డగోలుగా అవసరానికి మించి టెంపో పెంచుకుంటూ వెళ్ళిపోతే దాని స్తుతి ఆరాధన. మరి ఎంద్రబాబు తగ్గుమంతానే. ఇంకా ప్యాడ్స్ ప్లే చేసేవాడు కానీ తబలా కొట్టేవాడు టెంపో పెంచలేకపోతున్నారని నేను అందరినీ మానేసి ఆటోమేటిక్ రిథం పెట్టి దాన్ని టెంపో తిప్పేసి కూర్చున్నాడు. అదొకటే ఉక్కురు బిక్కిరి చేసే ప్రార్థన. వీడు కోరుకున్నది టెంపో ఎవడు వాయించాడు, మరి పెట్టేటి వేయించినాయి. అందరూ ఆరాధనలు చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంది అనుకున్నాడు. మొన్న కూడా ఆంధ్రలో చెలబడి ఒక ఆరాధన పాట పాడుకుందాం అన్నాడు. ఆరాధన చేసుకుందాం అనుకోని ఇంకా అక్కడ దాకా రాలే పాకం.
పెద్ద పుస్తకం కొనుక్కొచ్చుకున్నాడు. అందులో ఆరాధన పాటలు, స్తుతి పాటలు అని దేనికి దానికి ఏర్పాటుగా ఉన్నాయి. అవి తీశాడు 2. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మాన్యువల్ పట్టుకొని చేయకూడదు, ముందు చదువుకొని తర్వాత తోలాల. నీ ఎక్కడికెక్కడ పుస్తకం తీస్తుంది. ఈడు ఎంతమందిని చంపేస్తాడో. పట్టుకొచ్చావు పెద్ద పుస్తకం ఒకటి. మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధించాలా. దుఃఖం వచ్చినా ఏడు చేయడం, ఆనందం వచ్చినా అరుపులు మొత్తం అన్ని కలిసిపోతేనే. మీ దగ్గర ఏమైనా పడుతుంది, నేను చెప్పేది అది ఫస్ట్ నుంచి. మా బిజినెస్లో నేను స్లీపింగ్ పార్ట్నర్ అండి, చర్చిలో కూడా స్లీపింగ్ మెంబర్ అండి. దయచేసి వెళ్ళిపోరా. మాకేం స్లీపింగ్ మెంబర్లు, యాక్టివ్ మెంబర్స్ కావాలి. కేకలు వేసేవాడు, స్తుతి చెప్పేవాడు, ఆరాధన చేసేవాడు కావాలి. నేను పెద్దగా నా సౌండ్ వినపడదు కదండి, నేను కొన్ని కానుకలు ఎత్తాను, దాచుకో. వెళ్తాం మటన్ కొనుక్కెళ్ళి తిను. నువ్వు కావాలరా నాయన. సందా అంటే వెండి పద్దాకని సందా మండిపోను. ఫస్ట్ నువ్వు, నీ తర్వాతే నీ అన్న కాస్ట్లీ. నువ్వు ₹1,00,000 సందా అయితే కూడా నీకంటే కాస్ట్లీ కాదు అది, నువ్వే కాస్ట్లీ వాడివి. నీకు అర్థమై సత్తలేదు బుర్రకే. పిచ్చిముఖం వేసుకొని పద్దాక డబ్బులు లెక్కెత్తవేంటి డబ్బులు. ఆ డబ్బుల కన్నా నువ్వే గొప్ప అని చెప్తుంటే బుర్ర పని చేస్తలేదు నీకు. అవన్నీ ఇంట్లో పెట్టేసుకొని రా, దేవుడు నీతో మాట్లాడిపోతాను అని అడుగు. నీ పర్సన్ చూసి మాట్లాడతాడు దేవుడు నీతో. పనిమాల సిద్ధాంతం మాట్లాడుతున్నావు నువ్వు. ఉన్నవాడు అన్నాడు, జపనేకేదో రహస్యం లంకి మిన్నలు దొరికినీరా. వాడికేదో రహస్యం దొరికి ఉంటుంది, అందుకని సందా వద్దు సందా వద్దు అంటలేదు నేను. నీకంటే ఎక్కువ కాదు అన్నాను, నీ తర్వాత దాన్ని చూడండి అంటున్నాను. మనిషి దేవునికి ఇవ్వాల్సిన 7 లిస్ట్ ఉంది, అందులో లాస్ట్దే సందా అంటున్నాను. ఫస్ట్ వారు ఎవరో అంటున్నాను, అవి లేకుండా వద్దు అంటున్నాను. అవి ఇస్తే వద్దంటలేదు. అది ఎంత కూడా ఎలా కడతాం సందా లేకుండానే. మొదలు కొడతాను రాత్రులు నేను కూర్చొని. తలతెక్క మాటలు, తలతెక్క సిద్ధాంతాలు. అంతా వద్దన్నామంటే అవును, మార్పు లేనడు వద్దన్నాను, మారుమూసలేడు వద్దన్నాం. ఒకే కాలంలో కయ్యింది వద్దన్నాం, ఏబేలు తీసుకున్నాం. 2 ఉంటాయి. మరి నీకు వాక్యం సగం తెలుసు. అది కానీ ఫస్ట్ పేజీ తెలుస్తలేదు, 4వ అధ్యాయం నీకు. అంతా వద్దన్నా మరి ఇది కావాలన్నా. నువ్వు మొన్న ఒక చోట కానుక తీసుకోకుండా వెళ్ళిపోయావంట. మరి ఆ చోట తీసుకున్నానుగా అన్నాడు. కయ్యనేమో నువ్వు వాడి సపోర్ట్ ఎందుకు చేరావా, సన్నాసి పని. పోయి కయ్యని బ్యాచ్లో చేరావా. ఎక్లాస్ అని అడ్వకేట్ తయారవు కయ్యనికి. చేరితే ఏ బేలికి చేరు. స్తోత్రం అంటలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. మరి సంఘం వినపడాల్సిన సౌండ్ ఏంట్రా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకా బోల్డ్ సౌండ్లు ఉన్నాయి. మీ సౌండ్ తగ్గించేశారని చెప్పనవద్దని ఆలోచిస్తున్నాను. ఏ సౌండ్ ఏది? అమ్మో, గొంతు నొప్పి పెడుతుంది, మాట్లాడబాకండి. మో ఎక్కడి నుంచి వచ్చినా బాబు, కోకిలలు వచ్చినాయా, నాకు పౌరాలు కావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో దేవుని సేవలో వినబడవలసిన శబ్దం. రాజుల మొదటి గ్రంథం 18:41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఆమేనండి. 7 పదే ఎదురు చూపులు దానికోసమే, కన్నీరు గచ్చే దానికోసమే, ఆరోగ్యం తగ్గిపోయినా, షుగర్ పెరిగిపోయినా, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండే చచ్చేది దానికోసమే. విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. గత 20-25 ఏళ్ళుగా చెప్తున్న మాటే మళ్ళీ చెప్తున్నా. ఒక్క ఏలియా కన్నీరు గారిస్తేనే అరచేయంత మేఘం వచ్చింది. ఎంతమంది మేఘం అయితే అరచేయంత మేఘం రాదు, ఆకాశం అంతా మేఘావృతం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మేఘం ఎలా తయారవుతుంది? అంతా సైన్స్ స్టూడెంట్లే. ఆడుచూడు, నేను ఒక్కనే. నేను చెప్పాల్సి వస్తుంది సైన్స్ చదివేట. ఆ సూర్యరశ్మికి, ఆ ఎండకి, వేడికి ఇక్కడ నీళ్ళు ఆవిరైతే మేఘంగా గనిపిస్తే
సలగాలు రాగానే సొక్కలు అడిపోతాయి. ఇంతనే సైన్స్. మరి మీకు మార్కులు ఎన్ని వచ్చినాయో కానీ ఇక్కడ సైన్స్ వస్తలేదు ఒకడికి. పక్క పటంలో చూపిన విధముగా రాసి వచ్చినాయా? కొమ్ము తీసి మన మార్కులన్నీ మార్కులు ఎలాగ వచ్చేసినండి బాబు, నాకు తెలుస్తలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. ఇక్కడి నుంచి ఎంత ఆవిరి వెళ్తే అంత మేఘం అవుతుంది, అది సిద్ధాంతం, బిబ్లికల్ సైన్స్ అది. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి ఎంత కన్నీరు కారిస్తే, ఎంత ప్రసవేదన పడితే అంత మేఘం తయారవుతుంది, అంత ఆత్మవర్షం కుడుతుంది, అంత దీవెన వర్షం వస్తుంది. ఎక్కడి నుంచి పెట్టుబడి లేదు, ఉపవాసాలు లేవు, కన్నీరు లేవు, మోకాలు లేవు. ఉపవాస కూటానికి 5 ఆదివారం 500. దేవుని స్తోత్రం. మరి ఉపవాస కూటానికి వచ్చి ఇక్కడ కన్నీరు కారితే ఆదివారం దీవెన వర్షం కుడుతుంది. ఇక్కడ ఈ చుక్కలు లేవు. మనకున్న బిజీ స్కెడ్యూల్లో డ్యూటీలకి చదువులకైతే 3 పూటలు తిరిగేయగలం, కానీ చర్చికైతే 1 పూటే మహాబరువు. ఏంటి శనివారం వచ్చి మళ్ళీ ఆదివారం కూడా రావాలా బాబాయ్? అదే ఉద్యోగానికి, వ్యాపారానికి, చదువుకి. మన శుక్రవారం పూటో శనివారం పూటో తగలాడికత ఏడిచేస్తే కథ ఏమన్నా మేఘం తయారైపోతే ఆదివారం కురిచేస్తుంది కదా దీవెన వర్షము. సోమరోడు అంట, ఎవడాడు సోమరోడు అంటే విత్తులు వేయి కాలంలో దర్జాకు పడుకుంటాడు, కోతలకు వచ్చే కానీ కొడవలేసుకు వచ్చేస్తాడంట. మరి ఈ ఉద్యమం విత్తిన రోజున ఎందుకు లేదు, నా కోతలకు వచ్చింది. మరి ఏమీ విత్తలేదు కాబట్టి ఏమీ రాదా? గచ్చపోతలు ముండ్ల పోతలు వచ్చేసినాయి అంట. అవన్నీ కోసుకొని ఇంటికి వచ్చేసాడు. ఎవరో ఆ భార్యని పిలిచి పిల్లల మీద, నన్ను సోమరోడు అంటాడు, చూసుకో ఎంత తీసుకొచ్చాను. ఏంది నా తెచ్చింది? గచ్చపోతలు, ముండ్ల పోతలు. నా బిడ్డ ఒంటి చేతి మీద 30 లీటర్ పాలు సంపాదించేస్తుంది. నెలకు కాదు, ఒక్క రోజుకి. అమ్మా అంతేనా? 30 లీటర్లు ఒక్క రోజుకి. దేవునికి స్తోత్రం. ఇంకెంతమంది ఉన్నా చర్చలో 30 లీటర్లని చూస్తలేదు. నేనేనా? నీవే ప్రభు. ఒక రెక్కల కష్టం మీద లాగేస్తుంది బండి. దేవుని స్తోత్రం. మరి గడ్డేది ఎత్తుందో, చిట్టు ఎత్తుందో, తౌడు ఎత్తుందో, మొత్తాన్ని 30 లీటర్లు అయితే లాగేస్తుంది. నేను అన్నాను, ఒక్కల కష్టమే అంత ఉంటే 4 ఏకమైతే ఎట్లుంటుంది? ఒక్కడి కన్నీరు గారిస్తే అరచేంత మేఘం అయితే 100 మంది కన్నీరు గారిస్తే ఎంత మేఘం వస్తుంది? స్తోత్రం చెప్పరే. నేను అనేది ఉపవాస కూటాలు నిండుగా ఉంటే ఆదివారపు ఆరాధనలో అభిషేక వర్షం మెండుగా ఉంటుంది. అదేమో డల్లో, ఇక్కడేమో ఫుల్ జనం. మరి ఎట్టుంటుంది కూటం? ఏమంటాడు ఏలియా? విస్తారమైన వర్షము పుట్టు ధ్వని పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. మన సంఘాల్లో, మన ప్రాంతాల్లో ఈ దీవెన వర్షపు శబ్దము రావలసి ఉన్నది. అందుకని కన్నీటి మేఘములు తయారు చేయవలసిన వారమై ఉన్నాం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పుకుందాం. యెహెజ్కేలు 37:7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. స్తోత్రం చెప్పండి. ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవక్తలు లేపబడాలి, స్తోత్రం అనండి. ఆత్మపురు లేపబడాలి, అభిషక్తులు లేపబడాలి. ఎండిన ఎముకల లోయలో దేవుని సైన్యమును తయారు చేయగలిగిన ఒక అభిషక్తుల గుంపు తయారవ్వాలి. ఎక్కడ ఆత్మ లేదో, ఎక్కడ జీవము లేదో, ఎక్కడ ఎండిపోయి ఉన్నారో, ఎక్కడ పుర్రె ఒక చోట, ఎముకలు ఒక చోట పడి భీకరమైన భయకంపితమైన ఎముకల లోయలుగా మారి పడి ఉన్నదో సంఘం, అలా నిర్జీవ ఎముకల లోయలో దేవుని కొరకు ఒక సైన్యములు లేపునట్లుగా ఆత్మాభిషేక బల ప్రభావములతో ప్రవచించు ప్రవక్తల గుంపు కావాలి. ఏం వినబడాలి? నిర్జీవ సంఘములో, ఎండిన ఎముకల లోయలో ఒక శబ్దం వినబడాలి. ఎముకలు మళ్ళీ కలుసుకోవటం మనం వినబడాలి. విడిపోయిన సంఘాలు, విడిపోయిన సేవకులు,